హలో ఫ్రెండ్స్, నేను మీ కోటి. వెల్కమ్ టు మన ఛానల్ మల్టీ విజ్డమ్. ఫ్రెండ్స్, రైతులు తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే పంట ఏదైనా ఉంది అంటే అది నువ్వుల సాగునే చెప్పుకోవాలి. అయితే మనం ఈ నువ్వుల సాగు గురించి ఈరోజు తెలుసుకుందాం. మెయిన్గా ఈ నువ్వులను 2 సీజన్స్ అంటే మనకు వేసవిలో రబీ అలాగే ఖరీఫ్ కాలంలో మనకు ఈ నువ్వులను సాగు చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ నువ్వుల చేను సాగు చేయడానికి అనువైన నేలలు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని నేలల్లోనూ ఈ నువ్వులు అనేవి పండుతాయి. సో కొన్ని చౌడు నేలలు ఉంటాయి కదా, నీరు అనేది ఇంకకుండా అలాగే ఉండిపోయినటువంటి అలాంటి నేలలు తప్పించి మిగతా అన్ని రకాల నల్లరేగడి నేలలు ఇవన్నీ అనువుగానే ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఈ పంటను సాగు చేసుకోవడానికి 2 సీజన్లు అంటే మనకు రబీలోను అలాగే ఖరీఫ్లోను వేసుకోవచ్చు. సో మెయిన్గా దీనికి చూసుకున్నట్లయితే సో ముందుగా మనం పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కు చేసి అంటే పశువుల ఎరువును కానీ లేదంటే ఇలాంటి మనకు రసాయనిక ఎరువులైనా మనం మొదటి దఫగా దుక్కులో వేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మడి వచ్చేసి పూర్తిగా 2-3 దుక్కులు చేసిన తర్వాత మొత్తం పశువుల ఎరువును తోలామన్నమాట. సో ఇప్పుడు ఇది నువ్వు చేను చల్లినటువంటి మడి అన్నమాట. అయితే ముఖ్యంగా 2 సీజన్లో అన్నాను కదా, అందులో మొదటిగా నల్ల నువ్వులు అలాగే ఎర్ర నువ్వులు అంటే ఇప్పుడు తొలకరలో జల్లుకున్నటువంటి నువ్వులను ఎర్ర నువ్వులు అంటారనమాట. సో ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి అలాగే మే ఫస్ట్ వారం వరకు ఈ తొలకరలో అంటే ఇప్పుడు వచ్చే ఋతుపవనాలకు ఈ నువ్వులు అనేవి చల్లుతారనమాట. సో ఇది ఖరీఫ్లో చల్లినటువంటి నువ్వులు. దీనికి ముందుగా అంటే మనకు అంటే అక్టోబర్ నవంబర్ ఎండింగ్ నుంచి చల్లుతారు. అండ్ అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అది పంట అనేది కోతకు అనేది రావడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకు డిసెంబరు అండ్ జనవరి ఆ టైంలో చల్లుతారనమాట. సో అది వచ్చేసి మొదటిగా రబీలో వేసుకున్నటువంటి నువ్వులు. సో దీనికి తేడా ఏంటంటే అప్పుడు వేసినటువంటి నువ్వులు మంచి దిగుబడి వస్తాయి. సో ఇప్పటికంటే కూడా, ఎందుకంటే వాటిలో చీడపీడల శాతం కూడా తక్కువగా ఉంటుంది అండ్ కలుపు కూడా తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఏప్రిల్ అలాగే మే నెలలో జల్లుకున్నటువంటి నువ్వులను ఎర్ర నువ్వులు అంటారు. సో ఇది ఖరీఫ్ నువ్వులు అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి, ఇవి కొద్దిగా ఎర్రగా ఉంటాయి. ఈ నువ్వులను వచ్చేసి మనం నార్మల్గా చూసుకుంటే ఎకరానికి 2 నుంచి 2.5 కేజీలు అయితే మనకు చల్లుకోవడానికి సరిపోతాయి. సో వీటిని చల్లే విధానం ఎలా ఉంటుందంటే, మనం నార్మల్గా దుక్కు చేసిన తర్వాత 2-3 దుక్కులు నీట్గా దుక్కు చేసేసుకున్న తర్వాత ఈ విత్తనాలను పల్చగా చేత్తోనే చల్లుకోవాల్సి ఉంటుంది. అండ్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారు. అండ్ మా సైడ్ అయితే నార్మల్గానే వెదజల్లే పద్ధతిలోనే చల్లుతారు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ చేతి అంచనాతోనే చల్లడం జరుగుతుంది. అండ్ కొత్తగా చల్లినటువంటి వాళ్ళైతే అంటే ఒక వంతు విత్తనాలు అయితే అందులో 2 వంతుల ఇసుకను మిక్స్ చేసుకొని మనం మడి మొత్తాన్ని చల్లేసుకోవచ్చు. అలా చల్లడం వలన సమానంగా చల్లుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నువ్వుల చేనుకు నీరు కూడా అంత ఎక్కువగా అవసరం అనేది ఉండదన్నమాట. ఆరుతడి పద్ధతి ద్వారానే మనం ఈ నువ్వులను అయితే సాగు చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇప్పుడు మనకు వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. సో అలా మధ్యలో పడినటువంటి వర్షాల మీద పూర్తిగా ఆధారపడి మనం ఈ నువ్వుల చేను అయితే సాగు చేయొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అవి విత్తుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 20 డేస్కి మనకు పూర్తిగా మొలకలు వచ్చేసి మొక్కలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ టైంలో మనం కొద్దిపాటి అంతర్కృషి చేయవలసి ఉంటుంది. అంటే మనకు కలుపు అనేది ఎక్కువగా రావడం వలన వన్ టైం మనం పూర్తిగా లోపలన గొప్పులు అయితే తవ్వించాల్సి ఉంటుంది. సో అలా మొత్తం గొప్పు తవ్వేసి కలుపు మొత్తం తీసేసిన తర్వాత మనం కొద్దిపాటి ఎరువులను కూడా అందించాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఫస్ట్ దఫగా మనం పశువుల ఎరువుని అందించాం కాబట్టి 2వ దఫగా కొద్దిపాటి నత్రజని ఎరువులైనటువంటి యూరియా అలాగే భాస్వరం అలాగే పొటాష్ ఇటువంటి ఎరువులను కొద్ది మోతాదులో అందిస్తే మనకు మంచి దిగుబడి అయితే మనం సాధించవచ్చు.
అయితే ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ నువ్వుల చేను వచ్చేసి రబీలో చల్లినటువంటి నువ్వులు అనమాట. అంటే డిసెంబర్ ఎండింగ్ లేదంటే జనవరిలో జల్లుతారు. సో ఆల్మోస్ట్ 3 months అంటే మనకు మార్చి కల్లా ఇది హార్వెస్ట్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. మేము వేయడం అయితే 1 month లేట్గా వేసామన్నమాట. సో ఈ మడిలో చెరుకు తోట ఉండేది, అది కొట్టేసిన తర్వాత అప్పుడు వేసామన్నమాట. దానివల్ల ఇప్పటి వరకు ఇది కొద్దిగా లేట్ అయింది, అందుకే ఇది ఇంకా హార్వెస్ట్ అయితే అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఇంకో 2-3 weeksలో ఇది కోత అయితే అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ రబీలో వేసినటువంటి నల్ల నువ్వులకి ఇప్పుడు ప్రజెంట్ జల్లుతున్న ఎర్ర నువ్వులకి తేడా ఏంటంటే, అప్పుడు వేసినటువంటి నల్ల నువ్వులు వచ్చేసి మనం డైరెక్ట్గా విత్తేసుకుంటాం కదా, దాని తర్వాత అందులో ఎలాంటి అంతరకృషి అది చేయవలసిన అవసరం అయితే ఉండదన్నమాట. సో దాంట్లో చాలా వరకు చీడపీడలు ఆశించే విధానం కూడా తక్కువగా ఉంటుంది. సో మనం వాటిని హార్వెస్ట్ చేసేసిన తర్వాత, అంటే కాయలు అనేవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వాటిని మనం కట్ చేసేసి చిన్న చిన్న కుప్పలుగా పెట్టేస్తాం అనమాట. ఆ కుప్పలుగా పెట్టేసిన తర్వాత అవి అలాగే పొలం పైనే కుప్పల రూపంలోనే 5 నుంచి 6 రోజుల వరకు కుప్పల రూపంలోనే పూర్తిగా అవి మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన వాటిని మనం మళ్ళీ చిన్న చిన్న కుచ్చుల్లాగా ఎండబెట్టి వాటిని కర్రలతో కొట్టి దులుపుతారనమాట. సో అది దాని ప్రాసెస్. అండ్ ఇప్పుడు వేస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నటువంటి ఖరీఫ్ నువ్వులు, ఎర్ర నువ్వులు వచ్చేసి అవి మనకు ఆల్మోస్ట్ 85 నుంచి 90 daysలో మనకి ఇది కూడా పంట అయితే వచ్చేస్తుంది. సో వాటిలో మెయిన్గా మనకు కలుపు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ మనం విత్తినటువంటి నువ్వుల చేనులో ఆల్మోస్ట్ 25 to 30 daysకి మనకి పూర్తిగా కలుపు అయితే వస్తుంది. సో ఖచ్చితంగా అందులో మనం గొప్పులు అయితే చేసిన తర్వాత మనం కొద్దిపాటి ఎరువులను అందించాలి. అయితే ఈ ఎర్రనులు ఇప్పుడు మనం ఏప్రిల్లో వేసుకుంటున్నాం కదా, సో ఆల్మోస్ట్ మనకి జూన్ కల్లా ఇదైతే వచ్చేస్తుంది. సో ఈ మధ్యలో మనకు పూర్తిగా ఎండలు అయితే ఉంటాయి. ఆ మధ్యలో మనకు ఇన్ కేస్ వర్షాలు పడకపోతే మనం అది అంటే పంట అనేది పూత దశలోను, అలాగే ఆ పిండి అనేది కట్టుకునే దశలో, అలాగే గింజలు తయారయ్యే దశలో ఖచ్చితంగా మనం వాటర్ అయితే అందించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది హార్వెస్ట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి పూర్తిగా సమ్మర్లో పండుతాయి కాబట్టి ఆ ఉన్నటువంటి కాయలు ఉంటాయి కదా, అవి పూర్తిగా పండిపోయిన తర్వాత అవి విచ్చుకుంటాయి అన్నమాట, ఎండకే విచ్చుకొని ఉంటాయి. సో కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వాటిని వరుగుపోకుండా కోసి ఆ గింజల్ని వెంటనే దులిపేస్తూ ఉండాలన్నమాట. సో దానికి దీనికి తేడా అయితే అది ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, విత్తనాలు అయితే మొత్తం చల్లేసిన తర్వాత ఒక సాలు వచ్చేసి నీట్గా చదునుగా తున్నేయాలన్నమాట. సో మరీ లోతుగా కాకుండా మీడియం లెవెల్లో దున్నుకోవాలి, ఎందుకంటే సీడ్ అనేది మరీ లోపలికి వెళ్ళిపోకుండా. సో అలా ఒకసారి దున్నేసిన తర్వాత రెండో సార్లో మనం ఆ సీడ్ అంతా లెవెల్గా కప్పుకునే విధంగా వెనకతలు ఒక చెక్క అనేది వేసి నునుపుగా తోలేయాలి. అయితే ఫ్రెండ్స్ ఈ సీడ్ తాలూకు వివరాలు కనుక మీరు అడిగినట్లయితే నేను చెప్పలేను, ఎందుకంటే మేము ప్రతిరోజు సాగు చేసినటువంటి అంటే పంట నుంచే మేము మంచి విత్తనాలను అయితే తీసుకొని ఉంచుకుంటాం. సో అందువలన వీటి తాలూకు పేరు కానీ అవి నేనేం చెప్పలేను. సో మీరు ఇన్కేస్ కొత్తగా వేసినట్లయితే మీ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ను ప్లస్ వాటిని చూసుకొని మంచిగా అనుభవం ఉన్న రైతులను ఎవరైనా అడిగి తెలుసుకుని వేయండి. అయితే ఫ్రెండ్స్ ఈ నువ్వుల సాగు రైతులకు ఎందుకు మంచిదే అంటామంటే, మనం ఇంకే పంటలు చూసుకున్నా సరే ఇంత తొందరగా అలాగే ఇంత మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉండదు. నువ్వుల సాగు అనేది ఖచ్చితంగా ప్రతి రైతు మెరుగుపడతాడనే చెప్పుకోవాలి. సో చాలా వరకు చూసుకున్నట్లయితే మిగతా పంటలతో పోల్చుకుంటే ఇందులో కష్టం కూడా తక్కువ ఉంటుంది అండ్ ఫలితం కూడా బాగుంటుంది, దానివల్ల రైతు మెరుగుపడతాడు. సో ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నువ్వుల సాగు అనేది చాలా మెరుగైనదనే చెప్పుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఒక ఎకరానికి మనం ఎలా చూసుకున్నా మనకు 3 క్వింటాల దాకా దిగుబడి అనేది వస్తుందన్నమాట. సో మీరు దీనిపైన బాగా దృష్టి పెట్టి మనం మంచిగా సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 క్వింటాలని అయితే మనం దిగుబడిని తీయొచ్చు. మంచి సీడ్ని ప్లస్ మనకు అనువైన రకాన్ని ఎంచుకుంటే మాత్రం. ఇక నా వీడియో బాధలు అయితే చూడండి, సో నవ్వలేక చచ్చిపోతారు, ఎందుకంటే కెమెరాని ఎక్కడో ఇక్కడో ఫిక్స్ చేసుకొని మొత్తం తీయవలసి వస్తుంది. సో ఈరోజైతే మొత్తానికి కొంత వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా చల్లడానికి చాలా మడులే ఉన్నాయి. సో నెక్స్ట్ అదే వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా ఈ నువ్వుల సాగుపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోలో అయితే ఇంకా మంచిగా ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను. సో మరి నేనైతే ఎలా చెప్పానో నాకు అర్థం కావట్లేదు, సో మీరే చెప్పండి. సో ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, ఈ చేను అయితే మందే.
ఇంకా ఇది హార్వెస్ట్ చేయడానికి ఇంకో 2 వీక్స్ అయితే పడుతుంది. సో మొత్తం మనకి తెలిసిపోతుంది అనమాట. ఆ ఆకులు అవి మొత్తం కింద నుంచి ఎల్లో కలర్లో వచ్చేస్తే సో ఆ కాయలు కూడా ముదిరిపోతాయి. సో అలా ముదిరాయంటే మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో ఉంటాను, మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.